గుంటూరు కారం రివ్యూ అండ్ అనాలిసిస్. గురూజీ అంటే హరి హరి గుండెల మీద తన్నేవరా? బాబు నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే చాలు, అదే హ్యాపీనెస్తో బ్రతికేయచ్చు అనుకున్న ఫ్యాన్స్కి ఎదురు దెబ్బ తీశారండి త్రివిక్రమ్ గారు. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ హ్యాపీ. మహేష్ బాబు మాత్రం చాలా కొత్తగా చూపించారు. ఆ ఎనర్జీ లెవెల్స్, మాస్ డాన్సెస్, ఆ స్వాగ్. బాబు ఫ్యాన్గా నేనైతే ఫుల్ హ్యాపీ అసలు ఈ షేడ్లో మా హీరోని చూసినందుకు. రీసెంట్ ఫిల్మ్స్ చూసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇంత ఎనర్జెటిక్ అండ్ క్రేజీ పర్ఫార్మెన్స్కి ఒక మంచి స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ కూడా తోడై ఉంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేదండి గుంటూరు కారం. కానీ ఇట్ వాజంట్ మెంట్ టు బి అసలు. డీటెయిల్డ్ అనాలిసిస్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ బాబు యాక్టింగ్ ఇంకా సాంగ్స్ బాగున్నాయి సినిమాలో. ఇవి తప్ప మిగతాదంతా యావరేజ్ ఉంది. కొన్ని చోట్ల కామెడీ కూడా వర్కౌట్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా చేయలేదు. డైలాగ్స్ రాసుకోలేదు, ఎమోషనల్ సీన్స్ రాసుకోలేదు. ఒక 2-3 లైన్స్ ఐడియాతో స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా రాసుకోకుండా బాబు ఉన్నాళ్లే అది చాలు అనుకొని తీసేసినట్టు ఉంది సినిమా. త్రివిక్రమ్ గారి సిగ్నేచర్ డైలాగ్స్ అసలే లేవు సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా ల్యాగ్ వస్తుంది కొన్ని చోట్ల. మహేష్ బాబు ప్రెజెన్సే మూవీని క్యారీ చేస్తుంది, మిగతా అంతా సప్పార్ ఉంది. ఏ మూవీకైనా కాన్ఫ్లిక్ట్ చాలా ఇంపార్టెంట్, కానీ ఈ మూవీలో అసలు కాన్ఫ్లిక్టే సరిగ్గా లేదు. అసలు రమ్యకృష్ణ ఎందుకు అలా ఉంది అని ఇంట్రిగ్ క్రియేట్ చేయలేదు. అది మంచిగా చేసి ఉంటే ఎండింగ్లో ఆ ట్విస్ట్ ఇంకా ఇంపాక్ట్ వచ్చేది. రమ్యకృష్ణ 2-3 సార్లు చూస్తాం, మూడోసారికి ఆ కాన్ఫరెన్స్లో క్లారిటీ ఇచ్చేస్తుంది నా కొడుకు అంటే నాకు ఇష్టమని. సో మనకి ఆమె ఎమోషన్లో డెప్త్ లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రకాష్ రాజ్ అండ్ రమ్యకృష్ణ మధ్య సీన్స్లో ఒక టెన్షన్ ఉన్నట్టు చూపించి ఏదో ఒక అనీజీ ఫీలింగ్ జనరేట్ చేసి ఉంటే ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో అని అనిపించేది. ఇంకా మహేష్తో కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉంటే లాస్ట్లో ఆ ట్విస్ట్ ఇంపాక్ట్ ఇంకా వీళ్ళు కలిసినప్పుడు ఎమోషన్ బాగా కనెక్ట్ అయి ఉండేది మనకి. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సైన్ కోసమే అవ్వడం వల్ల ఏమీ ప్రోగ్రెస్ అవుతున్నట్టు లేదు. హీరోయిన్ వాళ్ళు గుంటూరు రావడం కూడా ఫోర్స్డ్గా అనిపించింది. బేసిక్ స్టోరీ ఐడియా బాగానే ఉంది, కానీ దాన్ని మొత్తం లాస్ట్ 15 మినిట్స్లో చెప్పేశారు. మిగతా మొత్తం ఒక ఫిల్లర్లా అనిపించింది, అందుకే కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా స్టోరీ స్ప్రెడ్ చేసి ఇంకొంచెం పాలిటిక్స్ క్లియర్ అండ్ డెప్త్గా పెట్టి కొద్దిగా ఎలాబరేట్ చేయొచ్చు అనిపించింది స్టోరీని. మధ్యలో మిర్చీలు వేరే వాడి దగ్గర కొన్నాడని ఫైట్ కాంటెక్స్ట్ లేకుండా వస్తుంది. ఎందుకురా ఇది, ఏం ఉపయోగం దీనివల్ల? పైగా అక్కడ ఫైట్ కూడా బాగోదు. మళ్ళీ వాడి కారు వాడే పేల్ చేసుకుంటాడు, తర్వాత వెంటనే సేమ్ కార్లో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఏందిరా ఇది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీనాక్షి చౌదరిని సినిమాలో మందు సర్వ్ చేయడానికి పెట్టారు. చా, నిజంగా దారుణం అండి ఇది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి సినిమాలో ఏం లేదని ఫీలింగ్ తెప్పించారు. స్టోరీ బాగానే ఉంది, కానీ ఆ స్క్రీన్ ప్లే వర్స్ట్ అండ్ ఎడిటింగ్ ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వల్ల ఫ్లో పోతుంది మూవీలో. దీనివల్ల డ్రామా జనరేట్ అవ్వదు, ప్లస్ డైలాగ్స్ కూడా ఇంపాక్ట్ఫుల్గా లేవు. ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు తప్ప ఇంకా మిగతా క్యారెక్టర్స్ని పట్టించుకోలేము మూవీలో. శ్రీలీలతో లవ్ ట్రాక్లో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు, కానీ సాంగ్స్లో అయితే డ్యాన్స్ బాగుంది. సౌండ్ మిక్సింగ్ తేడా కొడుతుంది సినిమాలో. కొన్ని సీన్స్లో డైలాగ్ సరిగ్గా వినపడదు. పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఇలా అయిందో ఏంటో మరి తెలియదు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడదాం. సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఆడియోతో పాటు వీడియో కొరియోగ్రఫీ బాగా చేశారు. మహేష్ బాబు డ్యాన్స్ మూవ్స్ ర్యాంప్ అసలు. కుర్చీ మడత పెట్టి సాంగ్, ఇంకా దమ్ మసాలా సాంగ్స్లో డ్యాన్స్ మూవ్స్ చింపేశారు. కాకపోతే తమన్ బ్రో ఇచ్చిన బీజిఎం ఉంది చూసారు, అసలు భయపడతారు నిజంగా చిన్నపిల్లలు. ఏమైనా హారర్ మూవీ చేస్తున్నావా బ్రో నువ్వు? భయంకరమైన సౌండ్లు వద్దన్నా మాకు ఇది, మేము పోతాం. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్ట్ అండి. యాక్షన్ సీక్వెన్స్లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడక అసలు ఒక హై ఫీలే రావట్లేదు. ముందు నుండి ప్రాజెక్ట్కి చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, కానీ సంక్రాంతి రిలీజ్ కోసం కంగారుగా అన్నీ చేసేయడం వల్ల ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా ఎఫెక్ట్ అయింది. త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేది. రొటీన్ కాన్సెప్ట్ అయినా సరే సీన్స్ అండ్ డైలాగ్స్ బాగా రాసుకుని ఉంటే మూవీ పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉండేది. ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. మహేష్ బాబు ఫ్రెష్ యాక్టింగ్, సాంగ్స్ బాగుంటాయి. కొంచెం ల్యాగ్ ఉన్నా సరే ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో దట్స్ ఇట్ అండి. ఈ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
నెక్స్ట్ టైం ఇంకో అద్భుతమైన మూవీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.